ఓం గణేశాయ నమః. మాతా సీతమ్మ మూడవ భాగం. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి ఆ పరిసరాలకు వచ్చి ఆ అందాల రాముణ్ణి అందానికి అతనిపై రాని కోరిక వచ్చి ఒక అందమైన యువతలా మారి ఆ అందమైన జంట వద్దకు వచ్చి, ఏ నరుడా, కాదు కాదు, ఓ అందమైన ప్రియ సగుడ, నన్ను వివాహమాడు, నీకు సకల సుఖాలు భోగాలు అందిస్తాని రామిని అడగగా, నేను వివాహితుడను, నీ కోరిక నేను తీర్చలేను, నేను ఒకే భార్యను అంగీకరించిన వాణ్ణి అనగా, ఆ యువతి తన అసలు రూపము దాల్చి తల్లి సీతమ్మను చంపి తినాలని ఆ తల్లి మీదకి రాగా, సీతమ్మ ఆ రాక్షసి రూపాన్ని చూసి రామయ్య వెనుక దాగగా, ఇక ఈ సంఘటన చూసిన లక్ష్మణస్వామి వెంటనే ఆ రాక్షసిని పట్టుకొని ఏ అందంతో రామాయణం మాయ చేయాలనుకున్నదో ఆమె చెవులు ముక్కు కోసి వేశాడు. బాధగా ఏడుస్తూ, సీత, నిన్ను రాముడి నుంచి దూరం చేస్తాను, ఇదే నా ప్రతిజ్ఞ అని మాయమైనది ఆ రాక్షసి శూర్పణఖ. ఈ విషయము వెళ్ళి తన అన్న రావణుడికి చెప్పింది. ఇదే కాక సీత అందచందాల గురించి తన అన్నకి చెప్పింది. కామంతో ఉన్న ఆ రావణుడు సీతాపహరణం కోసం ఒక పథకం వేశాడు. ఒకానొక సమయంలో లక్ష్మణుడు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళగా ఏకాంతంగా ఉన్న ఆ దంపతులు సీతమ్మ బొడిలో రామయ్య నిద్రిస్తూ ఉండగా ఒక నల్లని కాకి వచ్చి ఆ సీతమ్మ వృక్షోజాలను చూసి తినే పండ్లుగా భావించి వచ్చి సీతమ్మను గాయపరిచింది. నొప్పితో సీతమ్మ ఆ కాకిని తన చేతితో తోలింది. కానీ ఆ కాకి అక్కడ నుండి వెళ్ళలేదు. సీతమ్మ శరీరంలోని రక్తము ఒడిలో నిద్రిస్తున్న రామయ్య ముఖంపై పడగా మేల్కొన్న రామయ్య విషయం తెలుసుకొనగా, సీతమ్మ దయగలది కాబట్టి జరిగినది చెప్పలేకపోయినది. కానీ తన నిగ్రహ శక్తితో జరిగినది తెలుసుకున్న ఆ రామయ్య ఆ కాకిని చంపాలని రామబాణం సంధించగా, ప్రాణ సంరక్షణకై ఆ కాకి అన్ని లోకాలు తిరిగి చివరికి ఆ రామయ్యే నాకు దిక్కు అని వచ్చి ఆ రామయ్య కాళ్ళపై పడినది శరణవేడి. ఇక ఆ రామయ్య తన బాణం ప్రభావాన్ని తగ్గించి ఆ కాకి ఒక కన్ను చొట్టబోయేటట్టు చేశాడు. ఇది నిజమే కదా. జగన్మాత సీతమ్మ జోలికి ఎవరైనా సరే వస్తే మరణము తప్పదు. కానీ శరణ వేడితే ఆ రామయ్య వదిలేస్తాడు ఆ శత్రువునైనా. ఇది ఆ రామయ్య గొప్పతనమే కదా. సీతమ్మ మాత్రం తనకు హాని తలపెట్టిన ఏ జీవినైనా శరణు వేడితే తన ప్రాణంను అడ్డుపెట్టే మహాసాధ్వి మన సీతమ్మ తల్లి. ఇలా ఉండగా ఒకరోజు లక్ష్మణుడు కందమూలములకు అరణ్యముకు వెడలగా అగ్నిదేవుడు ఒక బ్రాహ్మణ వేషములో వచ్చి అడవిలో కష్టాలు పడుతున్న సీతారాములను చూసి బాధపడుతూ రామయ్యను చూసి ఇలా అన్నాడు, రామ, ఒక నిజం నీకు చెబుతానికి వచ్చా. ఇది దైవ నిర్ణయం. రాబో రోజుల్లో సీతాపహరణము జరగాలి. ఆ రావణుణ్ణి నీవు సంహరించాలి. అందుకే నీవు అవతరించింది. కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. ఛాయాసీతను నీవు కాపాడుకో. సమయం త్వరలో ఉన్నది. పరీక్షా సమయంలో అప్పుడు నీకు మరలా నిజమైన సీతను అప్పగిస్తా. నన్ను దేవతలు పంపగా వచ్చాను. నేను నిజంగా అగ్నిదేవుణ్ణి అని పలికాడు. రాముడు ఈ విషయం గురించి చాలా బాధపడ్డాడు. కానీ విధి నాటకం కోసం సరే అనగలిగాడు. అగ్నిదేవుడు తన శక్తిచే మాయాసీతను ఉంచి నిజమైన సీతమ్మను తన వెంట తీసుకువెళుతూ, రామ, ఈ విషయం చాలా గోప్యంగా ఉంచు. నీ తమ్ముడు లక్ష్మణునికి కూడా తెలియరాదు. అంతా గోప్యంగా ఉండాలి అని చెప్పి వెళ్ళాడు. అగ్నిదేవుడు అటు వెళ్ళిన వెంటనే బంగారులేడి ప్రత్యక్షమైనది. ఆ బంగారులేడి అందానికి సీత, ఆ జింక నాకు తెచ్చివ్వండి అని తన భర్తను కోరింది. తర్వాత రాముడు దానికై పరుగుడి దానిని చంపటం. ఆ లేడి మాయాలేడి కాబట్టి హా సీత, హా లక్ష్మణ అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది. ఆ రాక్షసి కేకలు విన్న సీతమ్మ భయంతో లక్ష్మణ్ణి పంపడం, తర్వాత రావణుడు మాయవేషంలో వచ్చి ఆ సీతమ్మను అపహరించటం అంతా జరిగిపోయింది. రావణుడు సీతను దొంగిలించడానికి
తెలిసిన ఆ రామయ్య సోదరుడు లక్ష్మణుడు చాలా బాధపడి అడవులంతా గాలించారు. ఒక రాక్షసుడు సీతను అపహరించాడని జటాయు ద్వారా తెలుసుకున్న ఋష్యముఖ పర్వతం చేరి వానరుల సహాయంతో ప్రత్యేకంగా వానరరాజు సుగ్రీవుడు, చిరంజీవి హనుమ, ఇంకా గొప్పవారైన వానర మూకతో సహాయంతో ఆ సముద్రానికి వారధి కట్టి స్వయంగా రాముడు బాణం సంధించి ఆ రావణుని సంహరించాడు. ఇది మనకు తెలిసిన విషయమే. తర్వాత అగ్ని పరీక్ష పెట్టాడు సీతమ్మకు ఆ రామయ్య. భర్త మాటను అంగీకరించి అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ. అప్పుడు ఆ అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రామయ్యకి అప్పగించాడు. లంకలో సీతను దొంగిలించిన రావణుడు ఆమెను తన వైపు ప్రేమగా మారటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ సీతమ్మ కన్నెత్తి కూడా ఆ రావణుని వైపు చూడకుండా ఒక గడ్డి పూస అడ్డం పెట్టి, నా భర్త ఎదురు నీవు ఈ గడ్డి పూసతో సమానం అని చెప్పి వాడు పెట్టిన బాధలు అన్నీ భరించింది. ఆ సమయంలోనే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఇంద్రుని పిలిచి, ఓ ఇంద్ర, సీతాదేవి రావణుని చేత అపహరించబడింది. కావున ఇక రావణుని మరణం త్వరలోనే జరగనున్నది. కానీ రాముని దూరమైన జానకి మరణించే ప్రమాదం ఉన్నది. కావున నీవు ఈ దివ్య పాయసాన్ని ఆ సీతాదేవికి తినిపించు, వెళ్ళు. అట్లానే వెళ్తూ నిద్రాదేవిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పగా వెంటనే పాయసము నిద్రాదేవిని వెంట పెట్టుకొని వెళ్ళాడు ఇంద్రుడు. లంక చేరి నిద్రాదేవి సమయంలో అశోకవనంలో ఉన్న రాక్షసులందరినీ నిద్రపోయిన పిదప ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో సీత వద్దకు వచ్చి, నేను స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి, శ్రీరామునికి సహాయం చేయడానికి వచ్చా. ఈ దివ్య పాయసం స్వీకరించు. దీనివలన నీకు అనేక దివ్య సంవత్సరాలు ఆకలి దప్పులు దేహబాధలు లేకుండా చేస్తుంది అని మాట్లాడగా సీతమ్మకు ఒక అనుమానం వచ్చింది. నీ అసలు రూపం చూపించు అని అడగగా తన స్పష్టమైన రూపం చూపించాడు ఆ ఇంద్రుడు. అప్పుడు సీతమ్మ నమ్మి ఆ పాయసాన్ని స్వీకరించింది. సీత ముందుగా పాయసాన్ని రాముణ్ణి ప్రార్థించి ఆయనకు నివేదించి తర్వాత ఆమె భుజించింది. తర్వాత అన్ని శరీర బాధల నుండి విముక్తురాలైనది. దీన్ని బట్టి సీతమ్మల ఈ లోకంలో భార్యామణులు తమ భర్త చెంత ఉన్నా లేకపోయినా ఆయన పేరును తలుచుకొని ఆహారం సేవిస్తే మహాపతివ్రత కిందే లెక్కి. ఇది నిజం, సత్యం కూడా, సనాతన ధర్మం కూడా. ఇక పరాయి మగాడు మాయమాటలు మోసానికి లొంగని మహాసాధ్వి మన సీతామాత. ఉదాహరణకు లంకానగరాన్ని తెచ్చిన సీతను లోబరుచుకోవడానికి రాముడు ఒకరోజు అశోకవనం వచ్చి ఉపవాస దీక్షలో ఉండి దుఃఖం వలన సీత దేహం శుష్కించి ఉండగా, ఓ అందమైన సుందరాంగి సీత, నీ అందమైన శరీరము, సన్నని నడుము దాచుకుంటావెందుకు? ఓ అందమైన కన్నులున్నదానా, నీ ప్రేమ కోసం నేను పరితపిస్తున్నా. నీవు అంటే నా లంకారాజ్యానికి మహారాణిని చేస్తాను. నిన్ను పంచభూతాలను నీ పాదాల వద్ద ఉంచుతా. నన్ను సేవించు, ఆనందించు అని ఇలా ఎన్ని మాయమాటలు చెప్పినా ఆ తల్లి లొంగలేదు. సీతమ్మ ప్రాణం రామయ్య, రామయ్య శరీరం సీతమ్మ. ఇది నిరూపించింది ఆ తల్లి. ఇది ఈ కలియుగంలో పడతీమణులు గ్రహించాలి. మనది భారతదేశం, కట్టుబాట్లు నిలయం మన దేశం. రావణుని సంహారం జరిగి అయోధ్య వెళ్ళి రామ పట్టాభిషేకం జరిగిన కొన్ని రోజులకు ఎవడో మూర్ఖుడు మాట్లాడిన మాటలకు అగ్ని పరీక్ష జరిగిన సీతమ్మను గర్భవతి అయిన చూడకుండా సోదరుని లక్ష్మణుని పంపి కారడవుల్లో వదిలేరా అని ఆజ్ఞ వేశాడు మన రామయ్య. భర్త ఆజ్ఞ శిరసా వంచి అంగీకరించిన సాధ్వి సీతమ్మ. అమ్మ సీత, నీ బాధలు ఈ లోకంలో ఏ ఆడపిల్ల పడలేదు. నా వద్దకు రా, పుట్టింటికి. నీ కష్టాలకు కారణమైన ఆ రామయ్యని, ఆ రామరాజ్యాన్ని, ప్రజల్ని నా తపస్సు శక్తితో అంతం చేస్తా
అని వచ్చిన తల్లి భూదేవిని శాంతపరిచిన సాధ్యమని మన సీతమ్మ తల్లి. తన గర్భంలో ఉన్న పిల్లల్ని ఆ రామునికి ఆయన వంశ వారసులను ఆయనకి అప్పచెప్పి ఆయన అనుమతితో ఇక సెలవు స్వామి, ఇక సెలవు స్వామి, ఇక సెలవు స్వామి అని చెప్పి ఆ భూమాత ఒడిలో ఒరిగిపోయిన మహాసాధ్యురా మన సీతామాతరా. ఇదిరా చిన్న, మనం ఎల్లప్పుడూ ఆ సీతారాముల కళ్యాణం చేసుకోవటానికి కారణం సీతమ్మ గొప్పతనం తెలుసుకోరా చిన్న. అసలు మనం ఒక్కసారి మాతా సీతమ్మ అని ఒక్కసారి అంటే చాలు మన కళ్ళల్లో అనుకోకుండానే కన్నీరు వస్తుందిరా. ఇదిరా అమ్మ సీతమ్మ తల్లి అంటే. ఈ కథలు విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నదిరియా అన్నాడు భవానీ శంకర్. ఇక అందరూ ఒక్కసారిగా జై శ్రీరామచంద్ర మహాప్రభుకి జై, జై మాతా సీతమ్మకు జై, జై సోదర లక్ష్మణ స్వామికి జై, జై వీరభక్త హనుమానికి జై. ఇక సెలవు మీ వెంకటేశ్వరం. దయచేసి మరలా తరువాత రామయ్య గురించి చెబుతాను, దయచేసి వింటారని కోరుకుంటున్నా. ధన్యోస్మి.